హాయ్ ఫ్రెండ్స్, సోలాక్స్కి వెల్కమ్. మీకు రోజు ఇవి చూపిస్తుంటాను కదా. ఇప్పుడు పొజిషన్ ఇది కర్రీ చేసి హాయ్ ఆనియన్, టమాటా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, మునక్కాయ, కారం. ఇప్పుడు మనం స్టవ్ అంటించి బాణలు పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేద్దాం. ఆవాలు, జీలకర్ర వేసేసాము. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేస్తాము. గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు టమాటా వేసాము. ఇది బాగా మగ్గాలి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు పసుపు వేస్తుంది. ఇప్పుడు మనం పెరుగు వేస్తున్నాము. ఇప్పుడు ఈ పెరుగు అంతా మంచిగా కలుపుకొని దాంట్లో ఇప్పుడు దీంట్లో మనం కారం, ధనియాల పొడి వేసుకున్నాము. కారం, ధనియాల పొడి వేసేసింది. ఇప్పుడు ఇది కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ పెరుగు మునక్కాయ పులుసు సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మునక్కాయలు వేసేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా ఉడికించాలి. ఇప్పుడు వాటర్ పోసేసి మూత పెట్టేద్దాము ఒక 10 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, పెరుగు మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట టక్కని కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. కూర అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈరోజు అయితే ఈ కర్రీ అయిపోయింది.